హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. వినాయక చవితి అయితే వస్తుంది. సో వినాయకుడికి ఎంతో ఇష్టమైన తాలికల పాయసము, తాలికలు విరిగిపోకుండా కమ్మగా పాయసము చిక్కగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి ఒక చిన్న కప్పుతోటి 3 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను అండి నేనైతే. దాంట్లోకి చిటికెడు ఉప్పు, కొంచెం బెల్లం, 1 టీ స్పూన్ బెల్లం పౌడర్ వేసి మంచిగా పిండిలో కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దానికంటే ముందు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఒక చిన్న కప్పడు హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు నానబెట్టుకుంటే బాగా నానుతాయి. నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం 3 కప్పుల బియ్యపిండి అన్నా కదా, దాంతో 3 కప్పులు బెల్లం తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని అయితే కరగబెట్టుకోవాలి. పానకం కాదండి, ఓన్లీ కరగబెట్టుకోవాలి. సగ్గుబియ్యం బాయిల్ అవుతున్నాయి కదా చూడండి, ఇట్లా సగ్గుబియ్యం అన్నీ పైకి వచ్చేంత వరకు హాఫ్ బాయిల్ కానియాలన్నమాట. అయిన తర్వాత ఆ వాటర్ని తీసుకొని మనం బియ్యపిండి కలుపుకోవాలి. అవి పోసుకుంటూ చూసుకొని కావలసినవి పోసుకుంటూ బియ్యపిండి ముద్ద కలుపుకోవాలి. దీనివల్ల తాలికలు అనేవి బ్రేక్ కాకుండా చాలా సాఫ్ట్గా మంచిగా వస్తాయి అన్నమాట. బియ్యపిండిని సగ్గుబియ్యం వాటర్తో కలపడం వల్ల జిగట వస్తుంది కదా, దానివల్ల తాలికలు అస్సలు బ్రేక్ కావన్నమాట. ఇది ఒక మంచి టిప్ అండి, ట్రై చేయండి మీరు కూడా. ఇట్లనే వేడి వాటర్ కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. చేయి కాలుతుంది కాబట్టి నేనైతే స్పూన్తో కలిపిన ఫస్ట్. ఇంకా తర్వాత పర్లేదు అనుకున్న తర్వాత మంచిగా గట్టిగా చేతితో కలుపుకుంటే సరిపోతుంది. ముద్ద గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నెలో 1/2 లీటర్ పాలు అయితే తీసుకోవాలి, చిక్కటివి. మీ ఇష్టమే, మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. పాలైతే నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నా. పాలు స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. అవి వేడి అవుతుంటే ఈలోపు తాలికలు అయితే చేసుకోవాలి. తాలికలు ఇట్లా పొడిపిండి వేసుకొని చేతిలో చేసుకోవచ్చు, లేదంటే మురుకుల పావులు వేసి చేసుకోవచ్చు, ఒత్తుకోవచ్చు. ఇష్టం అనేది, చాయిస్ని బట్టి. మురుకుల పావులో వేసి తాలికలు ఒత్తుకుంటే అన్నీ ఒకటే సైజులో ఈజీగా అయిపోతుంది. మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. కాబట్టి నేనైతే అట్లనే చేద్దాం అనుకుంటున్నా. దాని తర్వాత పాలు వేడైన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి వేసి ఉడకనిస్తూ ఉండాలి. అవి ఉడుకుతుంటే నేనైతే మురుకుల పావులో పిండి పెట్టుకోవాలి. నెయ్యి రాసుకొని పిండి వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇంకా బెల్లం అయితే కరిగిపోయింది. బెల్లం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం బాయిల్ అవుతుంటే ఒక గిన్నెలోకి బియ్యపిండి ముద్దను కొంచెం తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని చిక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పాయసం చిక్కగా రావడం కోసం ఇది మనం వేస్తాం కదా బియ్యపిండి వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. చిక్కబడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇట్లా చెక్ చేసుకోవాలి. ఇంకా తర్వాత మనం కలుపుకున్న బియ్యపిండిని పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. 2-3 మినిట్స్ అంతే. కలుపుకున్న తర్వాత మనం తాలికలు ఒత్తుకోవాలి డైరెక్ట్ అందులోనే. మురుకుల్లాగా రౌండ్గా తిప్పకుండా స్ట్రైట్గా రాగానే ఇట్లా 2 ఇంచెస్ 1.5 ఇంచ్ 2 ఇంచెస్ రాగానే కట్ చేసుకుంటూ ఉండాలి. కొన్ని తాలికలు ఒత్తుకుంటూ 2-3 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని ఒత్తుకోవాలి. ఎందుకంటే అన్నీ ఒకటేసారి వేసేస్తే అతుక్కపోయి ముద్ద అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి అట్లా ఆగి నిదానంగా వేసుకోవాలన్నమాట. చూసుకుంటూ మొత్తం తాలికని ఇట్లా వేసుకొని ఒక్క 5 మినిట్స్ చిన్న మంట మీద ఉడకనిస్తే సరిపోతుంది. 5 మినిట్స్ కూడా అవసరం లేదు, 2-3 మినిట్స్ అయితే సరిపోతుంది అన్నమాట. ఇంకా అంతే అండి. ఎట్లా పడితే అట్లా కలుపుకోవద్దు, బ్రేక్ అంటే ముద్ద కలిసిపోతుంది మొత్తం కాబట్టి లైట్గా అట్లా కదిలిస్తూ ఉండాలి అడుగు నుండి, అంతే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మనం కరగబెట్టుకున్నాం కదా బెల్లము, అది కూడా చల్లారనియాలి. పాయసం కూడా చల్లారుతుంది ఈలోపు అయితే మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేసుకొని కడాయిలో జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసుకున్న, పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టము. అవైలబుల్ ఉంటే పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. పాయసం చల్లారిన తర్వాత మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని
వడబోసుకొని పోసుకోవాలి. తర్వాత స్మెల్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకొని తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పైనుండి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. వినాయకుడికి ఎంతో ఇష్టమైన తాలికల పాయసం అయితే రెడీ అండి. ట్రై చేయండి, నచ్చితే